ఎస్ లీడర్స్, వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ గ్రేట్ లీడర్స్. సో లీడర్స్, ఈరోజు రీపర్చేస్ మీద ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ రావడం కోసం, అవగాహన రావడం కోసం, అసలు ఎట్లా చేయాలి రీపర్చేస్ అనేది ఇప్పటికీ కూడా చాలామంది కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతున్నారు. సో దాని మీద ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పేసి ఈ వీడియో మీ అందరి కోసం చేయడం జరుగుతుందన్నమాట. దీంట్లో ప్రతిదీ కూడా క్లారిటీగా నేను చెప్పడం జరుగుతుందన్నమాట. సో అయితే ఇక్కడ చూడండి, మనము ఒక కొత్త ఐడి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత యాక్టివేషన్ చేయాలంటే 10,700 మనం ఎట్లాగైతే తీసుకుంటామో ఐడి యాక్టివేషన్ చేసేటప్పుడు, అది కంపెనీకి పంపిస్తాం కదా. సేమ్ అదే విధంగా రీపర్చేస్ అమౌంట్ కూడా మీరు ఏదైతే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నారో, ఆ 1000 రూపీస్ ప్రోడక్టా, 1100దా, 1500దా, 1600దా, లేదంటే 2000దా, మనకు నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఏదో ఒక ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన అమౌంట్ ఎంతుందో ఆ అమౌంట్ ఫస్ట్ కంపెనీకి పంపియాల. సో కంపెనీకి పంపించిన తర్వాత మనము ఒక కొత్త ఐడి యాక్టివేషన్ చేసేటప్పుడు పిన్ ఏ విధంగా అయితే తీసుకుంటామో, సేమ్ అదే విధంగా ఇక్కడ పిన్ తీసుకోవడం జరుగుతుందనమాట. అది ఎట్లా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది నా ఐడి అనమాట. దీంట్లో ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 1 నుంచి 46 ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఫోర్త్ ఆప్షన్‌లోకి వెళ్ళి మనము ఈ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఫోర్త్ ఆప్షన్‌లో ఈలోకెళ్ళి మనం పిన్ రిక్వెస్ట్ అనేది జనరేట్ చేయాలి. పిన్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. సో ఇలా మన డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఒకవేళ మన ఐడి ఓపెన్ చేస్తే మన డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అని కనిపిస్తుంది కదా. ఈ సెలెక్ట్ మీద క్లిక్ చేసి నెట్ బ్యాంకింగ్, అలాగే అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ అమౌంట్ అడుగుతుంది. సో టోటల్ అమౌంట్ కన్ఫర్మ్ చేయాలా. 2000 అంటే నేను 2000 రూపీస్కి సంబంధించిన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న, 2000 కంపెనీకి పంపించిన కాబట్టి నేను ఇక్కడ 2000 రూపాయలు నేను యాడ్ చేసిన. సో తర్వాత కింద సెలెక్ట్ అని ఉంది కదా. ఏ అకౌంట్‌కి పంపించాం. కంపెనీకి 2 అకౌంట్స్ ఉన్నాయి. 2 హెచ్‌డిఎఫ్‌సియే. సో 9677 అకౌంట్‌కు నేను సెండ్ చేశాను. అది సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ అమౌంటు స్టేట్మెంట్, స్టేట్మెంట్ అనొచ్చు, రిఫరెన్స్ ఐడి అనొచ్చు, యూటీఆర్ అనొచ్చు, ట్రాన్సాక్షన్ ఐడి అనొచ్చు. ఇట్లా ఏదైనా కూడా ఏ భాషలో పిలిచినా, ఏది చెప్పినా కూడా సేమ్ ఒకటే అన్నమాట. నేనిక్కడ మీరు ఎవరైతే కంపెనీకి అమౌంట్ సెండ్ చేసిన తర్వాత ఆ స్క్రీన్‌షాట్ తీసుకుంటారు గదా. అంటే ఫోన్‌పే ద్వారా గానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ మనం పంపించిన తర్వాత ఆ స్క్రీన్‌షాట్‌లో కంపల్సరీ రిఫరెన్స్ ఐడి ఉంటుంది. యూటీఆర్ నంబర్ ఉంటుంది. ఆ యూటీఆర్ నంబర్ కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ జేయాలి. సో ఇక్కడ టైప్ జేయాలనమాట. సో ఇక్కడ పెట్టిన తర్వాత ఈరోజే జేసినట్లయితే ఈరోజు డేటు, అలాగే టైం అడుగుతుందనమాట. యాక్చువల్‌గా రియల్ ట్రాన్సాక్షన్ టైమ్. సో నేను ఎగ్జాక్ట్‌గా 10 పీఎంకి చేశాను. సో 10 పీఎం అని ఇక్కడ పెడుతున్నాను. ఏ బ్యాంక్ నుంచి చేశాను, యూనియన్ బ్యాంక్ కాబట్టి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నేను బ్యాంక్ నేమ్ రాస్తున్నాను. బ్రాంచ్ అడుగుతుంది. లాల్కోట బ్రాంచ్ నేను పెట్టేశాను. సో మీరు ఏ బ్రాంచ్ అయితే మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి లీడర్స్. సో ఇక్కడ స్క్రీన్‌షాట్ అడుగుతుందనమాట. సో స్క్రీన్‌షాట్ మనం దీని మీద చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మన ఫోటోస్ ఓపెన్ అయితాయి. దాంట్లో మనము కంపెనీకి పంపించిన స్క్రీన్‌షాట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. సో రిమార్క్ దగ్గర మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. నేను థాంక్ యూ అని పెడుతున్నాను. ఇలా కిందికొస్తే ఇక్కడ ఇది బాగా గమనించండి లీడర్స్. ఇక్కడ ఫస్ట్ పర్చేస్, సెకండ్ విల్లింగ్ రిటైల్ రీపర్చేస్ అండ్ మై మంత్లీ సెల్ఫ్ రీపర్చేస్ అని ఉంది. సో లాస్ట్ ఆప్షన్ అన్నమాట మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది రీపర్చేస్‌లో లాస్ట్ ఆప్షన్. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని పక్కనే ఉన్న సెలెక్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆల్ టైప్ ఆఫ్ అడిషనల్ సపోర్టింగ్ బయోమాగ్నెటిక్ థెరపీ ప్రొడక్ట్, ఇట్లా చాలా రకాల ఉంటాయన్నమాట మనకిక్కడ. అడిషనల్ టైప్ ఆఫ్ బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్ గానీ, ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ ప్రోడక్ట్ గానీ, అలాగే ఫుడ్ సప్లిమెంట్స్ గానీ, షూటింగ్, షట్టింగ్ గానీ, ఇలా రకరకాల ప్రోడక్ట్‌లున్నాయి మనకిక్కడ. మీరేదైతే సెలెక్ట్ జేసుకుంటారో అది ఏ కేటగిరీకి వస్తుంది. ఎఫ్ఎంసీజీలో వస్తుందా? షూట్ లెంత్ ప్రోడక్ట్‌లో వస్తుందా? ఆయుర్వేదిక్ దాంట్లో వస్తుందా? సో, ఏ కేటగిరీలో వస్తుందనేది ఒకసారి చెక్ జేసుకొని, ఆ కేటగిరీకి సంబంధించింది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2000 కంపెనీకి కొట్టాను కదా. నేను సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ ఏందంటే ఆల్ టైప్ ఆఫ్ అడిషనల్ బయోమాగ్నెటిక్ థెరపీ సంబంధించిన ప్రోడక్ట్. సో నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత దానికి సంబంధించిన ప్రోడక్ట్‌లే
ఇక్కడ పక్కన సెలెక్ట్ అని ఉంది గదా! దీని మీద క్లిక్ జేస్తే దానికి సంబంధించిన ప్రొడక్ట్‌లే ఇక్కడ మనకు చూపియడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి మై రీపర్చేస్ 20 లీటర్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ 2100 ఉంది. దాని కిందనే మై రీపర్చేస్ చైర్ కుషన్ అని ఉంది గదా! నాకు ఈ ప్రొడక్ట్ కావాలనుకున్నా. సో, నేను రూ. 2000 కంపెనీకి సెండ్ జేసినా గాబట్టి నేను ఈ ప్రొడక్ట్ సెలెక్ట్ జేసిన. చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా అమౌంట్ వచ్చేసింది. దాని పక్కన మళ్ళీ సెలెక్ట్ అని ఉంటుంది. ఆ సెలెక్ట్ మీద క్లిక్ జేస్తే స్టాండర్డ్ టైప్ కాబట్టి స్టాండర్డ్ టైపు. సో, స్టాండర్డ్ కలరు ఇలా ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. వన్ బై వన్ ఆ ఇన్‌స్ట్రక్షన్‌కి తగ్గట్టుగా మనం సెలెక్ట్ జేస్తూ ఎళ్ళిపోతే సరిపోతది. సో, ఇంటర్ క్వాంటిటీ ఎన్ని గావాలి? ఒకటే గావాలి నాకు. సో, 1 ఎంటర్ జేశాను. ఎంటర్ జేసిన తర్వాత ఇక్కడ యాడ్ అని ఉంది గదా! ఈ యాడ్ మీద క్లిక్ జేస్తే ఇలా పైకెళ్ళిపోతది. సో, ఎళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చా అడుగుతుందనమాట. ఒకవేళ ఎక్కువ టైం తీసుకుంటే మీరు ముందే అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫిలప్ జేసిన తర్వాత క్యాప్చా రిఫ్రెష్ కొట్టి కొత్త క్యాప్చా ఎంటర్ జేయండి. టైం ఎక్కువ తీసుకుంటే ఏమైతదంటే ఆ క్యాప్చా ఏమంటారు వ్యాలిడిటీ అయిపోతది. మళ్ళీ అదే ఓల్డ్ క్యాప్చా ఇక్కడ చూడండి. ఎంటర్ వ్యాలిడిటీ క్యాప్చా ఇమేజ్ కోడ్ అని వచ్చింది నాకు ఎర్రర్ వచ్చింది. సో, కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ క్యాప్చా ఎంటర్ జేయాలి. సో, దీన్ని ఇలా వన్స్ ఒక్కసారి క్లిక్ జేస్తే మనకు రిఫ్రెష్ అవుతది. కొత్త క్యాప్చా వచ్చేస్తదిక్కడ. సో, నేను కొత్త క్యాప్చా ఎంటర్ జేస్తున్నాను. ఇక్కడ స్మాల్ గాని, బిగ్ గాని అక్కడ స్మాల్ ఉంటే స్మాలే ఎంటర్ జేయాలని రూల్ ఏం లేదిక్కడ. సో, మనం స్మాల్ ఉన్నా, బిగ్ ఉన్నా ఏదైనా చూడండి యువర్ రిక్వెస్ట్ హాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది. సో, అందరికి గూడా ఈ విధంగానే వస్తది. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది అనేది, ఈ పిన్ ఎక్కడికొచ్చిందనేది చెక్ జేసుకోవాలంటే మళ్ళీ ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళాలి. ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళి బిలోకెళ్తే ఇక్కడ బి ఆప్షన్‌లో చూడొచ్చు లింక్ వచ్చేసింది నాకు. యాక్టివేషన్ జేయడానికి లింక్ వచ్చేసింది. సో, నేను ఈ లింక్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మళ్ళీ ఒక పేజీ ఓపెన్ అయింది. ఇక్కడ ఎంటర్ ఐడీ, డిస్ట్రిబ్యూటర్ ఐడీ. సో, డిస్ట్రిబ్యూటర్ ఐడీ అడుగుతుంది కదా! సో, మనకు డిస్ట్రిబ్యూటర్ ఐడీ ఇక్కడ ఎంటర్ చేయాల్సొస్తదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరిదైతే యాక్టివేషన్ చేయాలనుకున్నానో వాళ్ళ ఐడీ నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో, 1 సెకండ్. వాళ్ళ ఐడీ ఇక్కడుంది. ఇది కాపీ చేసుకుంటున్నాను. రైట్. సో, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూడండి కాపీ పేస్ట్ చేశాను. సో, ఇక్కడ వాళ్ళ నేమ్ కాపీ చేసిన తర్వాత కింద ఎంప్టీ బాక్స్ మీద వన్స్ ఒక్కసారి ఇట్లా క్లిక్ చేస్తే వాళ్ళ నేమ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. వాళ్ళ పాన్ కార్డ్ ఐడీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. సో, ఇక్కడ చూడండి అడ్రెస్ ఏ అడ్రస్‌కు డిస్పాచ్ అవ్వాలి. ఒకవేళ ఈ అడ్రస్‌కి వద్దనుకుంటే ఈ అడ్రస్ మొత్తం కూడా తీసేసి సో, మళ్ళీ మీరు ఏ అడ్రస్‌కి అనుకుంటున్నారో ఈ ప్రోడక్టు ఆ అడ్రస్ ఇక్కడ పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే అడ్రస్ పెట్టాలనుకున్నాను. ఆ అడ్రస్ రాసి పంపియడం జరిగిందనమాట మన టీమ్ మెంబరు. సో, ఆ అడ్రస్‌ని నేను